కువైట్లో డబ్బులు వడ్డీకి ఇస్తారా, అంటే వడ్డీకి ఇస్తే ఎంత వడ్డీ, వడ్డీకి ఇచ్చేది ఎవరు అనే విషయాలు అయితే మీకు చెప్తాను చూడండి. హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? ఈరోజు అంశం ఏంటంటే కువైట్లో డబ్బులు వడ్డీకి ఇస్తారా, అంటే వడ్డీకి ఇస్తే ఎంత వడ్డీ, వడ్డీకి ఇచ్చేది ఎవరు అనే విషయాలు అయితే మీకు చెప్తాను చూడండి. చాలా మట్టుకైతే కువైట్లో డబ్బులు అయితే వడ్డీకి తీసుకుంటారు. అంటే చెట్టులు ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు. నేను ఎవరిని తప్పనట్లే, తీసుకునే తప్పనట్లే, ఇచ్చేటోళ్ళు తప్పనట్లే చెప్తున్నాను అనమాట. కువైట్లో డబ్బులు వడ్డీకి ఇస్తారా అనేటువంటి ఒక అంశం మీద అయితే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా అయితే ఇంకా కువైట్లో వడ్డీకి డబ్బులు అయితే ఇంకా ఇస్తారు. ఎంత వడ్డీ అనేది అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. మీకు ఎంత వడ్డీ అని చెప్తా చూడండి. వడ్డీ తెలిచే మీకు దిమ్మ తిరిగి పట్టబాగులు చుక్కలు అయితే కనబడతాయి. వడ్డీ దీనికి అంత అయితే ఉంటుంది. అంటే కొందరిని బట్టి, మనుషులను బట్టి, కొందరి తెలిసిన వాళ్ళు అయితే ఇంత వడ్డీ, ఇంకా ఎవరైనా దూరం వాళ్ళు అయితే కావాల్సి ఉంటే ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వడ్డీ డిమాండ్ అయితే చేస్తారు. వడ్డీ వ్యాపారస్తులు కువైట్లో దండిగా మంది అయితే ఉన్నారు. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరో కాదు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకుంటే మన బంధువులు అయి ఉండొచ్చు, లేకుంటే ఇక్కడ పని చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటారు కదా, వాళ్ళైనా ఉండొచ్చు. మన వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళే, మన జిల్లా వాళ్ళు కావచ్చు, వేరే జిల్లా వాళ్ళు కావచ్చు, మన ఇండియా వాళ్ళు అయితే ఇంకా వడ్డీకి డబ్బులు అయితే కువైట్లో ఇస్తారు. వడ్డీ వ్యాపారం కువైట్లో 3 పువ్వులు 6 కాయల్లాగా అయితే ఉంది అనమాట. అట్లా డెవలప్ అయితే అవుతుంది రోజు రోజుకి. ఇప్పుడు నేను సపోజ్ నాకు నెలకి జీతం వస్తుంది, 30,000 రూపాయలు జీతం వస్తుంది. అయినా కూడా డబ్బులు వడ్డీకి తీసుకుంటా. ఎందుకు అంటే కొందరు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఇప్పుడు నాకు 30,000 జీతం వస్తుంది, ఇంటి దగ్గర ఏదైనా పెద్ద పని పడింది, ఏదైనా సంథింగ్ పని పడింది అనుకోండి, అప్పుడు మనకు డబ్బులు కావాల్సి వస్తే ఇక్కడ కువైట్లో అయితే వడ్డీకి తీసుకుంటాను అనమాట. కాకపోతే వాళ్ళ అవసరాల నిమిత్తం కొందరు వచ్చి ఇంటి దగ్గర అవసరాల నిమిత్తం అయితే తీసుకుంటారు అనమాట. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ 2 నెలలకు అయితే వాళ్ళకైతే మళ్ళీ ఇచ్చేస్తారు. కాకపోతే కొందరు ఏం చేస్తుంటారంటే ఇక్కడ కువైట్లో చెడ్డ అలవాట్లకు బానిసలై, అంటే కొన్ని నేను చెప్పకూడదు, కొన్ని చెప్పొచ్చు, అంతేగా మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి వాటికి అలవాటు పడి ఇక్కడ ఏదో వాళ్ళు అడుగుతానే ఎంబడే వేరే ఇప్పుడు ఉంటారు కదా ఇల్లీగల్. నేను చెప్తాను చూడండి, మళ్ళీ మొహమాటం ఎందుకు. ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టుకునే వాళ్ళు ఆడోళ్ళైనా సరే, మొగలైనా సరే, డబ్బులు నాకు 100 దినాలు కావాలి, 150 దినాలు కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ జీతం ఏమో ఇంటికి పంపించాలా. వీళ్ళు అడగకపోతే వాళ్ళతో అక్రమ సంబంధం కట్టిఫై అయిపోతారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఈ వడ్డీ వ్యాపారాల దగ్గర పోయి, కువైట్లో ఉండే వాళ్ళు వడ్డీ వ్యాపారాల దగ్గర పోయి డబ్బులు అయితే ఇంకా వడ్డీకి తీసుకుంటారు. అది 150 దినాలు కావచ్చు, 200 దినాలు కావచ్చు, 100 దినాలు కావచ్చు, 50 దినాలు కావచ్చు, వడ్డీకి డబ్బులు అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళ సిచ్యువేషన్ ఎటుంటుందంటే వాళ్ళేమో తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళేమో వాళ్ళ డబ్బులు ఇయ్యరు. ఎవరైతే అక్రమ సంబంధాలు కలిగి ఉంటారో, ఎవరికైతే ఇచ్చి ఉంటారో, ఆడవాళ్ళకైతేనేమి మొగలైతేనేమి, వాళ్ళు డబ్బులు తిరిగి ఇయ్యరు. ఆ డబ్బులు ఎవరు కట్టాలి, ఎవరైతే తీసుకుంటాడో వాళ్ళు మాత్రమే వాళ్ళకి కట్టాలి, వడ్డీ వ్యాపారస్తులు కట్టాలి. అది వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా డబ్బులు జీతం డబ్బులేమో ఇంటికి పంపించాలి, వాళ్ళ జీతం డబ్బులేమో సరిపోవు. ఇంకా అది ఈ నెల రేపు నెల సంవత్సరం ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు. అయితే వడ్డీ మాత్రం ఖచ్చితంగా నెలకైతే ఇవ్వాల్సిందే. రేపు నెల ఇచ్చామంటే కుదరదు. ఖచ్చితంగా నెలకైతే వడ్డీ డబ్బులు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి తీసుకుపోతారు. అట్లా కొంతమంది, చాలా మంది వాళ్ళ పర్సనల్ విషయాలకై, కువైట్లో ఇండియాలో ఉండే పర్సనల్ విషయాలు కాదు, ఇక్కడ కువైట్లో పర్సనల్ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళైతే ఇంకా డబ్బులు తీసుకొని, అంటే డబ్బులు తీసుకుంటే వాళ్ళ జీవితం అంతే. కువైట్లో అప్పులు చేసే చాలా కష్టం. కువైట్లో కూడా అప్పులు చేసినామంటే చాలా కష్టం అనమాట. వడ్డీ, విపరీతమైన వడ్డీ ఉంటుంది, కట్టలేక అల్లాడిపోతాం. కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకుంటారు, ఇచ్చంటారు. అట్లా కాబట్టి ఇవ్వడం తీసుకోవడం కాబట్టి కువైట్లో వడ్డీ వ్యాపారం కూడా బాగా అయితే ఉంది, బాగా అభివృద్ధి అయితే డెవలప్ అయితే ఉంది. అట్లే ఇంకా కొందరు ఉన్నారు, వీళ్ళు కొందరు డబ్బులు తీసుకొని ఈ వడ్డీ వ్యాపారస్తులకి వాళ్ళకే అధికంగా వడ్డీకి ఇచ్చంటే వాళ్ళకే కుచ్చుటూ పెట్టిపోతా ఉంటారు అనమాట. డబ్బులు తీసుకొని వడ్డీకి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. రేపిస్తామని చెప్పి 1 నెల, 3 నెలలు, 4 నెలలు వడ్డీ తెచ్చారు. వడ్డీ ఇచ్చిన తర్వాత ఇంకా పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోవడమో, ఇండియాకి వెళ్ళిపోవడమో ఇట్లా చేస్తుంటారు అనమాట. అట్టోళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా గట్టి అడిగినాం అనుకోండి, ఏమైతే బాండ్ ఉండదు. వీళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చేదానికి బాండ్ కింద పత్రం ఏమి ఉండదు. మాట మీద పలానా నేను నాకు తెలిసిన ఎవరన్నా ఉన్నారు, అడుగుతారు, నేను వాళ్ళకి ఇప్పిస్తాను అనమాట నా మాట మీద. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ఈ మాట ఇచ్చింటారు కదా, వాడిని పట్టుకుంటాడు. వాడు కూడా నాకన్నా కట్టలేని ఏం చేయలేను, చేసుకోమంటే ఏం చేస్తాడు, ఏం చేసి విడిచిపెట్టాల్సిందే.
అట్లా కూడా మోసం చేస్తుంటారు అనమాట వడ్డీ వ్యాపారస్తులు. వీళ్ళు తీసుకునే అధికమైన వడ్డీకి వీళ్ళు కూడా కుచ్చులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. 100 దినార్లు, 200 దినార్లు, 300 దినార్లు, 400 దినార్లు, అది చెప్పలేమన్నమాట. ఎన్ని దినార్లు ఉంటే అన్ని దినాలు పెట్టి ఎస్కేప్ అయిపోతుంటారు. అట్లా కూడా వడ్డీ వ్యాపారస్తులు మోసపోతుంటారు. అంటే మోసపోతుంటారు అంటే వీళ్ళు అధికమైన వడ్డీ తీసుకుంటారు కదా, అధికమైన వడ్డీ తీసుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. సంవత్సరానికి ఉండేళ్ళకి ఆ వడ్డీ డబ్బులు వీళ్ళకి మేము వడ్డీ డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఇట్ట బయటలు ఉన్నారన్నమాట. కొందరైతే ఏమైతే పౌరుషానికి లేదు, ఖచ్చితంగా మనం తీసుకున్నాము, మన అవసరం కాబట్టి మనం తీసుకున్నాము, అతనికి ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేటోళ్ళు ఉన్నారనమాట. అంటే ఎగరొట్టేటోళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కోవిడ్లో నేనేమి అందరు ఎవరొట్టని చెప్పను, అందరూ కట్టకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారని చెప్పను. ఎగరొట్టేటోళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు అనమాట. కాకపోతే వడ్డీ వ్యాపారం అయితే కోవిడ్లో బాగా పుష్కలంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు చాలామంది ఈ పని నేర్చుకున్నారు కోవిడ్లో. ఈజీ కదా అది. మనం డబ్బులు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎంత చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకునేది 1,00,000, 2 లక్షలు తెప్పించుకునేది. ఇక్కడ కోవిడ్లో వడ్డీకి ఇచ్చారు. ఇక్కడ వడ్డీలు అధికం కదా, ఎక్కువ వడ్డీలు. మన ఇండియాలో అక్కడ 2 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటారు, ఇక్కడ వడ్డీలు చాలా వడ్డీ ఉన్నాయి. చెప్తారు చూడండి, లాస్ట్లో చెప్తా చూడండి, మీకు ఒక ట్విస్ట్ ఇచ్చా ఎంత వడ్డీ ఉండేది చెప్తా చూడండి. ఇక్కడ వడ్డీకి ఇస్తాను అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మాట అందరికి ఇవ్వరు, మళ్ళీ అందరికైతే ఇవ్వరు. వీళ్ళు ఎవరైతే మన ఊరోళ్ళు ఉంటారో, మన బంధువులు ఉంటారో, ఇటుటోళ్ళకి మాత్రమే ఇస్తుంటారు అనమాట. వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా ఇవ్వగలరు అనేటువంటి నమ్మకం అయితే ఉంటే వాళ్ళు ఇచ్చారు. అందరికైతే ఇవ్వరు ఈ వడ్డీకి ఇచ్చేటోళ్ళు కూడా. వాళ్ళేం సన్నవులుగా బాగా తెలివి ఉంటుంది. వడ్డీకి ఇచ్చేటోళ్ళ కంటే తక్కువ తెలివి అయితే ఉంటుంది అనమాట. అందరికైతే ఇవ్వరు. ఎవరన్నా పూచిబడి మాట ఉంటే ఆటోటోళ్ళకి మాత్రం ఇచ్చేది. ఏదేమైనా అంటే మనం కోవిడ్లో అయితే కనుక వడ్డీకి అయితే డబ్బులు అయితే తీసుకోకూడదు. నేను చెప్తున్నా కదా, కోవిడ్లో వడ్డీకి డబ్బులు అస్సలు తీసుకోకూడదు. కోవిడ్లో కనుక వడ్డీకి డబ్బులు తీసుకున్నావా, నువ్వు జీవితాంతం కోవిడ్లో ఉంటే ఆ వడ్డీ అప్పులు కట్టలేవు. అంత వడ్డీ ఉంటుంది కోవిడ్లో. వాళ్ళు ఇచ్చే డబ్బులకు అంత వడ్డీ అయితే ఉంటుంది, చాలా వడ్డీ అయితే ఉంటుంది. కాబట్టి కోవిడ్లో కనుక మనం అప్పులు చేసినామంటే ఇంకా మనం కోవిడ్లో ఉండి కూడా వేస్టే. కోవిడ్లో అప్పులు అసలు చేయకూడదు. ఎందుకంటే నా అనుభవం మీద చెప్తున్నా అనమాట. అనుభవం మీద చెప్తున్నా, తెలుసు కాబట్టి చెప్తున్నా. వీటిలో అస్సలకి వడ్డీలు డబ్బులు ఎవరు తీసుకోకూడదు. తీసుకుంటే అంటే వాళ్ళ అవసరాలు బట్టి తీసుకుంటుంటారు, మనం ఏం చెప్పలేం. నేను వద్దంటే ఆగరు. కాకపోతే చెప్తున్నాను అనమాట, కొంచెం కష్టమైతే ఉంటుంది. మీ అవసరాలుగా తీసుకోండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఖచ్చితంగా అవసరం అయితే ఉంటే, మన ఇంటి దగ్గర మనకి ఏదన్నా మన పనికొచ్చే పనికుంటే వడ్డీకి తీసుకోవాలా. అంత తప్పితే ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడ్డ అలవాటు నేర్చుకొని వాటికైతే ఇంకా డబ్బులు వడ్డీకి తీసుకున్నారా, వాళ్ళ జీవితము కోవిడ్లోనే వడ్డీలు కట్టుకుని సరిపోతుంది. వాళ్ళ ఇంటికి డబ్బులు పంపేయలేరు, ఇంటికి పోలేరు. కోవిడ్లో ఉన్న 4 కోవిడ్లో ఉండి ఈ వడ్డీలు డబ్బులు తెచ్చుకుంటా ఆ వడ్డీలు కట్టుకుని సరిపోతుంది. అంత వడ్డీలు అయితే ఉంటాయి కోవిడ్లో. ముందు చెప్తా చూడండి, ఎంత వడ్డీని చెప్పలేదు కదా. వడ్డీ 100 కాదు, 100 దినార్లకు 5 దినార్లు, లాస్ట్ 5 దినార్లు అయితే తీసుకుంటారు. 100 దినార్లు అంటే మినిమం మన డబ్బులు 30,000 ఉండొచ్చు. 30,000కు 1,300 రూపాయలు నెలకు వడ్డీ. కొందరైతే ఇంకా ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ ఉంది, నాకు ఇప్పుడు కావాలంటే 10 దినార్లు తీసుకుంటారు. 10 దినార్లు 8 దినార్లు, 10 దినార్లు అంటే 2,500 రూపాయల డబ్బులు. 30,000కు 2,500 రూపాయల డబ్బులు అంటే ఎంత వడ్డీ, ఏం కథ ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. కట్టగలమా? అన్ని తీసుకొని అంత తీసుకునేప్పుడు బాగానే ఉంటుంది. అంత విపరీతమైన వడ్డీలు తీసుకోవడం మన కోవిడ్లో అవసరమా? ఏం అవసరం లేదు. ఎందుకంటే చెప్తున్నా, మీరు లెక్కచారం వేసుకోండి. చెప్తున్నా కదా నేను, ఇంకా 100 దినార్లకు 8 దినార్లు వేసుకోండి. 8 దినార్లకు ఇంకా 200 దినార్లు తీసుకొని 300 దినార్లు తీసుకొని ఎన్ని 100 దినార్లు తీసుకుంటే అన్ని 8 దినార్లతో వడ్డీల డబ్బులు అయితే కట్టాలా, తప్పకుండా కట్టాల్సిందే. తీసుకొని పొనికి ఉండదు అనమాట కోవిడ్లో. కాబట్టి ఇప్పుడు ఎక్కువ వడ్డీ వ్యాపారం అయింది. వడ్డీ వ్యాపారస్తులు కోవిడ్లో ఎక్కువ పెరిగిపోయారు చాలా మంది. ఎందుకంటే తీసుకునే వాళ్ళు దండికి మంది ఉంటారు కోవిడ్లో. ఈ చెడ్డ అలవాట్లకు బానిసలు అయిపోయి చెడ్డ వాటికి అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకుంటారు, ఆడలు కానీ మొగుళ్ళు కానీ అడిగిన వెంటనే ఏం చేస్తారు అంటే 100 దినాలు 150 దినాలు వాళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు ఇచ్చేది, ఒకళ్ళు తెచ్చేది, వీళ్ళకి ఇక్కడ ఇచ్చేది. వాళ్ళు కట్టేది ఏముండదు. తెచ్చిన వీడు మాత్రమే కట్టుకోవాలా పైసలు. ఇంకా జీవితం ఇక్కడే పోతుంది. కాబట్టి కోవిడ్లో మాత్రం అయితే వడ్డీకి ఎవరు డబ్బులు తీసుకోకూడదు. తీసుకున్నారంటే మీ జీవితం ఇక్కడే ఉంటుంది. అంటే నేను నా పర్సనల్ అంతే, ఇది నా పర్సనల్ అభిప్రాయం అంతే మాత్రమే చెప్తే, నేను మీరు తీసుకుంటారు తీసుకోకూడదు అని చెప్పను. నా పర్సనల్ అంతవరకే చెప్తే, మీరు తీసుకోండి, వాళ్ళకు వడ్డీలు కట్టుకోండి, కోవిడ్ అని ఉండండి. నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే కోవిడ్లో కూడా డబ్బులు వడ్డీకి మన వాళ్ళే, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వాళ్ళే ఇస్తారని నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. అంతే, నా వీడియో నేను చెప్తున్నా. మీరు వడ్డీ తీసుకోండి, నా సంబంధం అయితే లే. నేను చెప్తున్నా, వడ్డీకి అయితే డబ్బులు ఇస్తారు కోవిడ్లో. ఏమి ఇబ్బంది లేకుండా అయితే, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇంకా కోవిడ్లో వడ్డీకి డబ్బులు అయితే ఇస్తారు. అది కాకపోతే కోవిడ్లో వడ్డీకి డబ్బులు తీసుకున్నామంటే మనము అంతేగా. కోవిడ్లో వడ్డీ చెప్పాను కదా, 100 దినార్లకు 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు.
వడ్డీ చెప్పలేం. మన సిచ్యువేషన్ బట్టి, అప్పటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అంత డిమాండ్ చేస్తారు. వడ్డీకి ఇచ్చేటోళ్ళు అంత డిమాండ్ అయితే చేస్తారు. అప్పుడు మనము ఖచ్చితంగా చచ్చినట్టు తీసుకోవాల్సిందే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంటి దగ్గర అవసరాలు ఉన్నాయా తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇచ్చేయండి, అంతవరకే. మీరు సంవత్సరం 2 ఏళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఎంత అయితే తెలుసా? 80 దినార్లు అవుతుంది. ఒకవేళ 100కు 80 దినార్లు డబల్ అవుతుంది అనమాట. కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. అది ఈ వీడియో నా వీడియోకి ఉద్దేశం ఏంటంటే, ఎవరు నేను అవమానపరచట్లే, అంటే వడ్డీకి తీసుకునే వాళ్ళని అవమానపరచట్లే, ఇచ్చేటోళ్ళను అవమానపరచట్లే, వాళ్ళని బాధ పెట్టట్లే, చెప్తున్నాను అనమాట. కువైట్లో కూడా డబ్బులు వడ్డీకి ఇస్తారు, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. అది నా వీడియో యొక్క ఉద్దేశము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.